హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక అఫీషియల్. ఈరోజు మీకు సొరకాయతో ఒక మంచి రెసిపీ చూపించేస్తా, చూసేయండి. సో దీనికైతే ఒక పెద్ద సొరకాయ కావాలి. అసలు రెసిపీ నేమ్ ఏంటంటే కారం రొట్టె అనమాట. నార్మల్గా రొట్టెలు చేసుకుంటూ ఉంటాం కదా, ఇది కారం రొట్టె అనమాట. ఇందులోకి ఎలాంటి పచ్చళ్ళు అవసరం లేదు, ఎలాంటి కర్రీస్ కూడా అవసరం లేదు. సో సింపుల్ ప్రాసెస్ అయితే ఫస్ట్ సొరకాయని అయితే ఇలాగ మంచిగా తురుముకోవాలన్నమాట. పెద్ద పీసెస్ చేసుకొని దాన్ని ఈజీగా ఇలాగ తురిమేసి పెట్టుకోవాలి. ఇందులోకి క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, చిల్లీస్ ఇవి ఉంటే చాలు. జస్ట్ అవి ఒకటే. ఇంకొకటి వచ్చేసి జొన్న పిండి, బియ్యం పిండి మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగ ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి, జొన్న పిండి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనమాట. సో అవి రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా. ఇందులోకి మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సొరకాయలోనే వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకా మనం అడిషనల్గా ఎలాంటి వాటర్ అవసరం లేదు. మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ అమ్మ చూపిస్తుంది కదా, అలాగ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఒక్క చుక్క కూడా వాటర్ అవసరం లేదు, అంత మంచిగా అందులో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి కాబట్టి అవసరం లేదు. అమ్మ చూపించిన విధంగా కలుపుకోవాలి. సో ఇందులోకి క్రిస్పీనెస్ కోసం ఇలాగ శనగబ్యాళ్ళు ఉంటాయి కదా, అవి ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి. నాకు ఇవంటే చాలా ఇష్టం, అందుకే ఇంకా కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట. సో ఇలాగ మంచిగా అవే మనం చేసేలోపు మంచిగా నానిపోతాయి. తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అన్నమాట మనకి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ బ్యాటర్లోకి రావాలన్నమాట, అలా వస్తే చాలు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి భక్షాల పేపర్ తీసుకుంటాము. భక్షాలు చేసుకునే పేపర్ మనకి దొరుకుతుంది కదా షాప్లో, అది తీసుకొని దాని మీద మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో మనం ముందు చేసి పెట్టుకున్న పిండిని దాని మీద వేసుకొని మంచిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఫింగర్స్తో, హ్యాండ్స్తో. మనకి ఎంతవరకు కావాలో అంత సైజ్ అనమాట, అంతే చాలు. ఫస్ట్ చిన్నగా చేసుకుంటే బెటర్, ఎందుకంటే పెనం మీద వేస్తే అస్సలుగా రాదు. నాకు కూడా అలానే అయింది. సో మంచిగా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం కాగిన తర్వాత దాని మీద ఆయిల్ వేసుకోవాలి. అలాగ మంచిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు. ఫస్ట్ చిన్నగా చేసుకొని తర్వాత పెద్దగా చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ మనం పెనం మీద వేసిన తర్వాత అతుక్కోకుండా అనమాట. సో నాకైతే కొంచెం నీట్గా రాలేదు, మీరు నిదానంగా ఓపిక్గా చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. సో టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇందులోకి ఎలాంటి పచ్చడి అవసరం లేదు, ఎలాంటి కర్రీ అవసరం లేదు. సో హెల్దీ కూడా, ఎందుకంటే మనం క్యారెట్ వేసాము, సొరకాయ వేసాము కాబట్టి. నార్మల్గా సొరకాయ కర్రీ డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలాగ తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.